అంటే ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయి లోపం ఉంది, దాడిని నియంత్రించడంలో లోపం ఉంది, దాడి చేసిన దాన్ని సరైనటువంటి సమాచారాన్ని పంపించడంలో లోపం ఉంది, దాడి చేసినటువంటి వ్యక్తులను పట్టుకోవడంలో లోపం ఉందనంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ లోపంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కావున ఎవరైతే ఆ మొత్తం వ్యవస్థ పైన, డిపార్ట్మెంట్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎయిర్ గన్ అన్నారు, బుల్లెట్ అన్నారు, ఇదేదో పెద్ద వెపన్ తెచ్చారన్నారు, ఇతర దేశాల నుంచి ఎక్విప్మెంట్ తెచ్చారన్నారు. దీనికి షార్ప్ షూటర్స్ అంట, షార్ప్ షూటర్స్. ఏది అతడు సినిమాలో కనుక మహేష్ బాబును, వాడి పేరేం సోను సూద్ గారు కాల్చడానికి తెచ్చినట్టుగా వీళ్ళు ఎవరినో తెచ్చి కాల్పిచ్చారనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని భావించాలి అని అనుకుంటే ప్రజలు ఆయన చేసినటువంటి మంచి చూసి గెలిపిస్తారు. అంతేగాని ఇలాంటి వాటి కుట్రలు, ఇలాంటి వాటిని ప్రేరేపించి, ఇలాంటి వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారిని గెలిపించాలనేటువంటి ప్రయత్నాలు చేయడం కూడా తప్పు. ఎందుకంటే నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయ్యేంతవరకు, మాట్లాడేంతవరకు, ఆ కమ్యూనికేషన్ బయటకు వచ్చేంతవరకు కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు పోకుండా కూడా కొంతమంది అధికారులు నియంత్రించారనేటువంటి అంశాలు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుని 3 రోజుల పాటు చర్యలు తీసుకోకుండా, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగకుండా, ఆ వ్యక్తుల్ని పట్టుకోవటానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకుండా ఎవరైతే నియంత్రించారో, నిరోధించారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే ఇది ఇమీడియట్లీగా సిబిఐకి ఇవ్వాలి, లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో ఈ కేసును దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది కూడా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. సరే, మిగిలినటువంటి సతీష్ అలియా సత్తి, రాయి సత్తి అంటున్నారు, గులకరాయి సత్తి అంటున్నారు, ఈ అతని మీద అనేకమైనటువంటి చెప్తూ ఉన్నారు. మరి ఆకాషు, దుర్గారావు, చిన్న, సంతోష్, వీళ్ళు నలుగురు కూడా ఫ్రెండ్స్ అట. వాళ్ళందరూ వచ్చి ఉన్నారట అక్కడ. అంటే మనకు పూర్తిగా ఇంకా వాస్తవాలు తెలవదు కాబట్టి కొన్ని వరకే చెప్తున్నాం. కొన్ని సమాచారం మన దగ్గరికి ఇంకా వచ్చింది, కానీ అవి చెప్పటం సరైనది కాదు, వెయిట్ చేయాలి కాబట్టి పూర్తి స్థాయిలో దానికోసం వెయిట్ చేస్తున్నాం. అందులో ఆ కుర్రవాళ్ళు ఒడ్డరికాలని పాపం ఏదో ఉపాధి కోసం చేసుకుంటా, అంటే ఏముంది స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో ఏముంది, ఎవరన్నా చెప్తే అసలు అక్కడ అద్భుతం అని వాదించేటువంటి ఒక బ్యాచ్ ఉన్నారు. కానీ వాస్తవంగా అక్కడ అసలు ఏముంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది, ఒక వ్యక్తికి సరైనటువంటి ఇది ఎక్కడ దొరుకుతుంది? గంజాయి ఆ ప్రాంతంలో ఆ పిల్లల మైనర్ బాలుకి అసలు క్వార్టర్ ఇవ్వటం ఏంది, 350 రూపాయలు ఇస్తామని చెప్పడం ఏంటి, ఆ పిచ్చి మంది ఇవ్వటం ఏంది, ఆ పిచ్చి మంది ఇచ్చి తయారు చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, తయారు చేసి ఆ పిచ్చి మంది ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, క్వార్టర్ బాటిల్ ఇచ్చిన మీద చర్యలు తీసుకోవాలి, తయారు చేసి పిచ్చి మంది ఇచ్చిన వాళ్ళ మీద తయారు చేసుకోవాలి. ఆ పిచ్చి మంది అయితే రాళ్ళేకి ఏమీ వేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు వేసే పరిస్థితికి వచ్చింది. వారు తయారు చేయించిన ముందు, వారు తయారు చేసిన నాయకులు, వారు తయారు చేసిన దీన్ని తీసుకొచ్చి ఇచ్చినటువంటి వారితో జరిగినటువంటి ప్రమాదంగా దీన్ని చూడాల్సి వస్తుంది. అంటే ముఖ్యమంత్రి అంటే భయం లేకపోతే ఎట్లా? ముఖ్యమంత్రి గారి మీదే వారు ఈ పని చేశారంటే మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటి? అంటే అబ్బాయి మీద ఏం కేసులు ఉన్నాయి, ఆ యువకుడి మీద ఏమున్నాయి అనేటువంటిది కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుంది. మరి వీటన్నిటిని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. చివరికి తెలిసినటువంటి అంశం, తేలాల్సినటువంటి అంశంగా యాక్చువల్గా షెడ్యూల్లో అంటండి లోపలే బస్సులోనే కూర్చుని అభివాదం చేయాలనేది ఉందంటండి. కానీ ఆయన ఆ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అబ్బాయి ఫోటో మన దగ్గర ఉంది, వెయ్యాలా వద్దా? అబ్బాయి మైనర్ బాలుడు, వేయకూడదని మనం అనుకుంటున్నాం, వేయటాన్ని మనం ఒప్పుకోవట్లేదు. కావాలంటే ఇక్కడ చూపిస్తాను, ఇటు చూడండి, అంతే. ఏదో చూసుకోవట్లా. మైనర్ బాలుడు ₹250 ముందు ఇచ్చినందుకు 350 రూపాయలు తీసుకొచ్చి, అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధమైన సభకి, అది సిద్ధానికి ఎవరు లేనట్టుంది. అయితే సిద్ధం అంతా బూటకం, సిద్ధం అంతా అబద్ధం. సిద్ధం అబద్ధమేనా? మరి 350 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇచ్చి జనాన్ని తీసుకొస్తున్నారంటే సిద్ధం సభకి జనం రావట్లేదా? సిద్ధం సభకి వస్తున్నటువంటి జనాన్ని ఊరకాయ ఇట్లా 350 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇచ్చి తీసుకొస్తున్నారా? మరి అందుట్లో వచ్చిన తర్వాత వాళ్ళ క్వార్టర్ బాటిల్ ఇచ్చేసి డబ్బులు ఇవ్వకుండా పంపిస్తున్నారా? మరి జరుగుతున్నటువంటి సిద్ధం సభకు వస్తున్నటువంటి జనాలందరినీ ఇదే పరిస్థితి? ఇలాంటివి అనేకమైనటువంటి వాటిని మనం ఆలోచించాల్సినటువంటి, ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇందులో వాస్తవాలు ఏంటి అనేటువంటిది తెలవాలి అని అంటే మరింత ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి బాధ్యత దీనిపైన ఉంది. ఈ పిల్లవాడిని చూపిస్తే కనుక చిన్న కుర్రవాడు, మరి వైసీపీ ఇదిగా చెప్తున్నారు. ఆ ఫోటో ఏదన్నా ఉంటే బ్లర్ చేసి చేయండి తప్ప దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించే అవకాశం ఉందండి.